మనం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు పోలవరాన్ని సందర్శించినావు, ఎంత మేరకు పనులు పూర్తి చేసినామని చెప్పగలిగే దమ్ము ధైర్యం ఉంటే మరి రా బయటకు చెప్పు, రాష్ట్ర ప్రజానికానికి వివరి. లేదు పోలవరానికి పోలవరం కాదు ఇప్పుడు నీకేం పెరిగేం పొగేసే పని లేదు కదా, ఏమి లేదు కదా అంట. ఇంకేమన్నా కాంటాక్ట్లో పిచ్చుకోవడావా, పెరిగి పొగేసేది ఏమన్నా లేదు, ఖాళీగా ఉన్నావు. పోలవరం పోయి మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఒక మాజీ మంత్రివే కదా, నువ్వే హౌలేగాడు అయినా కూడా, ఒక బఫూన్ గాడు అయినా, ఒక డెకాయిట్ గాడు అయినా, నీకు మన జగనన్న మంత్రి పదవి వేసినాడు కదా, నువ్వు ఆ శాఖకి సంబంధించి మాజీ మంత్రివే కదా. నువ్వు పోలవరానికి పోయి ఏ విధంగా పనులు గతంలో చేసినావు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, మరి పనులు స్పీడ్గా జరుగుతున్నాయా లేకంటే పనులు నిదానంగా నెమ్మదిగా నత్తరడి కాచాందా అని చెప్పి నువ్వు రాష్ట్ర ప్రజానికానికి వివరించు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇంత మేరకు మేము పనులు పూర్తి చేయగలిగినాం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేనికి స్పీడ్ పెంచలేకపోతుందని చెప్పి అడుగు. నీలో కలేజా ఉంటే అది నేను కూర్చోవడం పోలవరం నీ గుడుగా అలా చెప్పుగా. చాలా కామెంట్స్ వచ్చినాయి, మీరు చూసారు లేదా? ఇదివరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులనే పూర్తిగా వినియోగించుకోలేకపోయారు. మన మాదిరి తెలివి లేదు కదా వాళ్ళకు, ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే వాళ్ళకు యానా తెలివి. మనమైతే అక్కడ కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధుల్ని ఇంకా వేరే దానికి ఏదో ఒక దానికి మళ్ళించాం కదా. మనం పోలవరానికి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఏదైనా ఉంటే మనం వేరే దానికి వేరే మార్గం లేక మళ్ళించి దాన్ని ఏదో ఒక రకంగా మార్చుకొని మనం రోజుకు 75,000 రూపాయలు ఒక పూట భోజనానికి 3 పూటలు ఎంత అవుతుందో ఖర్చు చెప్పు. ఒక పూట 75,000 రూపాయల భోజనం తినే మనం పోలవరం నిధులు ఇంకేదో ఒక దానికి మళ్ళీ ఏం చేస్తాము? కూటమి ప్రభుత్వం ఆ మాదిరి తినలేకపోయా, కూటమి ప్రభుత్వం ఆ మాదిరి చేయలేకపోయా, కూటమి ప్రభుత్వం ఆ మాదిరి డబ్బులు అవినీతిగా సంపాదిద్దామని ఆలోచన వాళ్ళకి లేకపోయా, మరి ఆ పోలవరానికి పనులు ఇచ్చినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో వాటిని వాడుకుంటున్నారు. మరి అయిపోయినప్పుడు అడుగుతారు, మరి జరుగుతాయి. మన మాదిరి వృధా చేయటం వాళ్ళకి తెలియదురా. మన మాదిరా కుప్పానికి నీళ్ళు ఇచ్చినామని అద్దెకెత్తుకో మీ గేట్లు పెట్టి మళ్ళీ ఆ గేట్లు తీసి మేము కుప్పానికి నీళ్ళు ఇచ్చేసామని చెప్పి ఆడ కడిగే వాళ్ళకు కూడా నీళ్ళు రాకుండా ఎండిపోయిన పరిస్థితి వాళ్ళకి తెలియదులే. మన మాదిరి చేయాలంటే ఆడైతుంది చెప్పు. ఇవన్నీ ఎప్పుడు వినియోగించుకుంటారు, మళ్ళీ ఎప్పుడు మేము డబ్బులు రిలీజ్ చేయాలని అడిగారు. అది బాధ. ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో సెక్రటరీ అడిగారు, ఎప్పుడు పూర్తి చేసుకుంటారు మీరు డబ్బులు, ఇప్పుడు ఇచ్చిన డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టలేదు? వాళ్ళకి శాత రాక వర్షాకాలంలో ఈ ఎండాకాలంలోనే పని జరిగేది, వర్షాకాలం వస్తే పని మెత్తపడతా ఉంటుంది. అన్ని ప్రాజెక్టులు కూడా వాటి మీద చిత్తశుద్ధి లేనేలేదు. అదేమంటే ప్రాజెక్టు ముఖ్యంగా మన అందరికీ అట్రాక్ట్ అయ్యే ప్రాజెక్టు, అందరూ ఎదురు చూస్తున్నటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కదా. సరే నీ బతుక్కి